అన్నయ్య ప్రీతికి మంచి అబ్బాయిని చూశాడు. పెళ్లి కొడుకుని బాగా చూడు ప్రీతి, నచ్చితేనే ఓకే చెప్పు. మీరు అమ్మాయి ఫోటో చూపించినప్పుడే మాకు నచ్చిందండి. తనే మా కోడలని మేము అప్పుడే ఫిక్స్ అయ్యాం. అవును శివకృష్ణ గారు, మా వైపు నుంచి ఏ అభ్యంతరమూ లేదు. మా వాడి గురించి మీరేమైనా అడగదలుచుకుంటే అడగండి. మహాలక్ష్మి ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? ఈ పెళ్లి చూపులు అయ్యేలోపు టైం చూసుకుని ఏదో ఒక బాంబు పేలుస్తుందేమో. ఏంటి బావగారు, అబ్బాయిని ఏమన్నా అడుగుతారా? ఏంటి మహా, అబ్బాయితో ఏదైనా మాట్లాడాలా? అన్నీ శివకృష్ణ గారు మాట్లాడే ఉంటారు కదా జన. మళ్ళీ మనం మాట్లాడడానికే ఉంది. అలా కాదు వదిన గారు. అమ్మాయి తరపున అబ్బాయి గురించి మీరేవైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి. ఈ ఊళ్ళో శివకృష్ణ గారికి ఎంత పేరుందో మా ఊళ్ళో మాకంత పేరుందండి. మా గురించి మా వాడి గురించి మీరు మమ్మల్ని కాదండి, మా ఊళ్ళో ఎవ్వరినైనా అడిగి తెలుసుకోవచ్చు. పెద్దవాళ్ళు మీరు మీరు మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పర్పసల్ గా మాట్లాడుకోవాలి కదా. అది పర్పర్సల్గా కాదు, పర్సనల్గా. అదే అదే మామా, వాళ్ళని ఏకాంతంగా మాట్లాడుకోనివ్వండి. ఏంటి హేమంత్ గారు? ఇట్స్ ఓకే అండి. పర్వాలేదు హేమంత్, ఇక్కడ ఎవరు ఏమీ అనుకోరు. పైకలు అంటారు కానీ మనసులో మాట్లాడాలని ఇద్దరికీ ఉంటుంది మామా. ఏం ప్రీతి, అంతేగా? మీరిద్దరూ వాళ్ళిద్దరినీ బయటికి తీసుకెళ్లి మాట్లాడించండి సీత. రండి హేమంత్. రావమ్మ పెళ్లి కూతురా. మా వాడికి కాస్త సిగ్గెక్కువ అండి. కొత్త వాళ్లతో అంత తొందరగా కలవడండి. అందుకేనండి, కాబోయే వాళ్ళు కలిసి మాట్లాడుకుంటే మంచిది కదా. మన కాలంలో ఇలాంటివి లేవు గాని ఇప్పటి పిల్లలందరూ ఇవే ఇష్టపడుతున్నారు. ఈ పెళ్లి ముచ్చట్లకి కాసేపట్లో పులి స్టాప్ పెడతాను. ఏంటి మామా, ఎవరు స్టార్ట్ చేయరే? ఏదో మూకీ సినిమా చూస్తున్నట్టుంది. నాకు అదే అనిపిస్తుంది. ఈ బాధ అంతా లేకుండా మనం టక్కున పెళ్లి చేసుకున్నాం కదా. ఇప్పుడు మన పెళ్లి గురించి ఎందుకులే మామా, వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిద్దాం. చెప్పండి. మీరే చెప్పండి. నాకు అమ్మాయిలతో ఎదురుగా మాట్లాడడం అలవాట్లేదు, సిగ్గు. అందుకే అటు తిరిగి మాట్లాడతాను. అయ్యయ్యో, అబ్బాయి మరీ మంచోళ్ళ ఉన్నాడేంటి మామా? పెళ్ళయ్యాక ప్రీతి బ్యాలెన్స్ చేస్తుందిలే. లాభం లేదు మామా, మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. అవును, వాళ్ళు మాట్లాడకపోతే మనం మాట్లాడించాలి. హాయ్ ప్రీతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం.
ఏదో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని ఇటొచ్చాను గాని నీకు ఓకే అయితే ఇప్పుడే నీ మెళ్ళలో తాళి కట్టేస్తాను. మీరంటే నాకు ఇష్టమే హేమంత్. మీ గురించి మా మావయ్య చాలా మంచిగా చెప్పారు. అవునా? అంటే మనం ఇలా కలవడం మీ మావయ్య గొప్పతనం అన్నమాట. కాదు, ఇదంతా మా వదిన సీత గొప్పతనం. తనే లేకపోతే ఈ పెళ్లి చూపులు జరిగేవే కాదు. సీతే కాదు, ఈ పెళ్లి చూపుల విషయంలో మీ అన్నయ్య రామ్ హెల్ప్ కూడా చాలా ఉంది. నిజమేనండి. రామన్నయ్య సీత వదినకి సపోర్టు, సీత వదిన రామన్నకు బలం. కరెక్ట్. రామ్ లేకపోతే సీత లేదు, సీత లేకపోతే రామ్ లేడు. ఇక ఆపండి. ఇవి మా పెళ్లి చూపుల్లా లేవు, మీ పెళ్లి చూపుల్లా ఉన్నాయి. మరి మీరు మాట్లాడుకోకపోతే మేమిలాగే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. మీరు సైలెంట్గా ఉన్నారు కాబట్టి మేం ఇన్వాల్వ్ అయ్యాం. చూపులు కలిసాయి కదా, ఇక మాటలు కలుపుకోండి. మనస్ఫూర్తిగా మనసులో ఉన్నది ఒకరికొకరు చెప్పుకోండి. మేం పక్కకు వెళ్తాం. అక్కర్లేదు బావా, నాకు మీ చెల్లెలు నచ్చింది. మరి నీ సంగతేంటి ప్రీతి, నచ్చాడా? అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారు. అలాగే మన రెండు కుటుంబాలకు ఈ సంబంధం విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి నిశ్చితార్థం కాకుండా డైరెక్ట్గా పెళ్లికే వెళ్ళిపోదాం. ఏమంటారు? మహాలక్ష్మి ఏం మాట్లాడటం లేదేంటి? తనకి సంబంధం నచ్చిందా లేక ఏదైనా అడ్డు చెప్తుందా? మంచి మాట చెప్పారు శివకృష్ణ గారు. ఎలాగూ ఈ సంబంధం కుదురుతుందనే నమ్మకంతో మేమిక్కడికొచ్చే ముందే పంతులు గారిని కలిసి వచ్చాం. వచ్చే గురువారం మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. మనం సరే అనుకుంటే ఆ ముహూర్తానికే లగ్నపత్రిక రాయించి పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. మీరు ఎలా అంటే అలాగండి. మాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. ఏంటి బావగారు, ఆ ముహూర్తం మీకు ఓకే కదా? టైం సరిపోతుంది కదా? ఏమంటావు మహా? వాళ్ళు అనుకున్న ముహూర్తానికే ప్రీతి పెళ్లి జరిపిద్దామా? మీ అందరికీ ఓకే అయితే ఈ పెళ్లి జరగడంలో నాకు ఏ అభ్యంతరం లేదు జనా. మహాలక్ష్మి ఇంత ఈజీగా ఒప్పుకుందేంటి? కాకపోతే మగ పెళ్లి వాళ్ళకి ముందుగా ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పండమ్మా. ప్రీతి నా కన్న కూతురు కాదు, కానీ నాకు ఆ ఫీలింగ్ లేదు. ఈ విషయం శివకృష్ణ గారు, లలిత గారు మాకు ముందే చెప్పారండి. ప్రీతిని మీ కన్న కూతుర్లా పెంచారంట కదా. అదే చెప్పబోతున్నాను. నేను ఎంత బాగా పెంచినా ప్రీతికి కన్న తల్లినైతే కాదు కదా. మీరు మా కన్న తల్లితో సమానం పిన్ని.
మిమ్మల్ని మేము పెంపుడు తల్లిలా ఎప్పుడూ చూడలేదు. ఆ ఫీలింగ్ మన మధ్య ఎప్పుడూ లేదు రామ్. కాకపోతే మీ అమ్మ సుమతి బ్రతికే ఉండగా నేను ప్రీతికి కన్యాదానం చేయటం న్యాయం కాదు. ప్రీతి తల్లిగారు బతికే ఉన్నారా? అవును, బ్రతికే ఉంది. ఆ విషయం మాకు ఈ మధ్యే తెలిసింది. ఆవిడ బ్రతికే ఉంటే మరి ఇక్కడికెందుకు రాలేదు? అంటే సుమతి ఎక్కడుందో తెలీదు, బ్రతికే ఉందని మాత్రం తెలుసు. అయినా ప్రీతి పెళ్లికి సుమతి అడ్డేం కాదండి. తను ఎక్కడున్నా ఈ పెళ్లి జరిగితే సంతోషిస్తుంది. ఇప్పుడు ఇలాగే అంటారు. తీరా పెళ్లి జరిగిన తర్వాత సుమతి వచ్చి నా కూతురు పెళ్లి నా అనుమతి లేకుండా ఎలా చేశారు అని నిలదీస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? సుమతి గారు అలా వచ్చి గొడవ చేసే మనిషి కాదండి. చాలా మంచి మనిషి. మధ్యలో మీ షూరిటీ ఏంటండి? సుమతి గురించి మాకు తెలుసా, మీకు తెలుసా? మీరు జస్ట్ గెస్ట్ మాత్రమే. అలాగే ఉండండి. ప్రీతి తల్లిలా ఫీల్ అవ్వకండి. అది కాదండి, ఆవిడ గురించి శివకృష్ణ అన్నయ్య ద్వారా తెలుసుకొని చెప్తున్నాను. ఏం తెలుసుకున్నారు? రామ్ పెళ్లి ఎలాగూ సుమతి చేతుల మీదుగా జరగలేదు. అప్పుడు సుమతి బ్రతికే ఉందని కూడా మాకు తెలీదు. ఇప్పుడు కన్న తల్లి బ్రతికే ఉండగా తన కూతురి పెళ్లి తను లేకుండా ఎలా చేస్తాము? ఉన్న ఇద్దరి పిల్లల్లో ఒకరి పెళ్ళైనా తన చేతుల మీదుగా జరగకపోతే ఆ తల్లి ఎంత క్షోభ పడుతుంది? అందుకే సుమతి వస్తేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. లేదు అంటే లేదు. ఇదొక్కటే నా కండిషన్. ఆవిడ చెప్పింది కూడా కరెక్టే. అమ్మాయి కన్నతల్లి లేకుండా ఈ పెళ్లి చేయటం న్యాయం కాదు. ఆవిడెక్కడున్నారో పిలిపించి ఆయనతో ఆవిడతో మా అబ్బాయి కాళ్ళు కడిగించి కన్యాదానం చేయిస్తే అందరికీ తృప్తిగా ఉంటుంది. మా సుమతి అత్తమ్మ ఎక్కడుందో ఎప్పుడొస్తుందో మాకు తెలియదండి. ఆవిడ బతికే ఉందని తెలిసింది కదమ్మా. కూతురు పెళ్ళంటే ఎక్కడున్నా తప్పకుండా వస్తుంది. మా అమ్మ చాలా సందర్భాల్లో రావాల్సింది, కానీ ఏవో కారణాల వల్ల రాలేదు. అవును సారథి గారు, అనుకోని పరిస్థితుల వల్ల మా చెల్లెలు మాకు దూరం అయింది. తన ఇబ్బందులు ఏమున్నాయో మాకు తెలీదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ వివరాలని మాకెందుకండి? ఈ పెళ్లి కావిడొస్తే న్యాయంగా ఉంటుంది. మేమిలా అంటున్నందుకు తప్పుగా అనుకోకండి. మీ సంబంధం చెడగొట్టుకోవాలని మాకు లేదు. పెంచిన తల్లే అమ్మాయి కన్నతల్లి రావాలని అంటుంది. ఆవిడ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. ముహూర్తంలోపు ఎలాగోలా ఆవిడ్ని రప్పించే ప్రయత్నం చెయ్యండి. ఆవిడుంటేనే పెళ్లి జరుగుతుంది. ఇక మేం బయలుదేరతాం. వెళ్ళొస్తాం మహాలక్ష్మి గారు. పినతల్లి అయినా మంచి మనసుతో కన్నతల్లి గురించి చెప్పారు. మీతో సంబంధం కలుపుకోవడం
మాకు అన్ని విధాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటామండి. పద. ఆఖరి నిమిషంలో ఏదో చేస్తావనుకున్నాను కానీ నన్నిలా ఇరికిస్తావని ఊహించలేదు మహాలక్ష్మి. దేవుడా, ఏంటి ఇలా జరిగింది? ప్రీతికి నాన్న మంచి సంబంధం తీసుకొచ్చారని సంతోషించే లోపు మహాలక్ష్మి అత్తయ్య పెట్టిన షరతు వల్ల ఈ సంబంధం చెడిపోయేలా ఉంది. సుమతి అత్తమ్మ గురించి ఎక్కడని వెతకాలి? ఎలా ఉంది సీత నేను పెట్టిన పెళ్లి కండిషన్? నీ ప్రియాతి ప్రియమైన సుమతి అత్తమ్మ వస్తేనే ప్రీతి పెళ్లి జరుగుతుంది, లేదు అంటే ఆగిపోతుంది. మీరు తీసుకొచ్చిన సంబంధం నేను చెడగొట్టానని మా నాన్న తీసుకొచ్చిన సంబంధం మీరు చెడగొడుతున్నారా? ప్రీతి జీవితంతో చెలగాట మారుతున్నారా? ఇందులో చెలగాటం చదరంగం ఏముంది సీత? నీ పెళ్లికి మీ అమ్మ నాన్న దగ్గరుండి కన్యాదానం చేశారు. అలాగే ప్రీతి పెళ్లికి తన కన్న తల్లి దగ్గరుండి కన్యాదానం చెయ్యొద్దా? రామ్ పెళ్లిలో నేను కూడా లేను. కనీసం ప్రీతి పెళ్లిలో అయినా సుమతి ఉండాలి కదా. రామ్ ప్రీతి మీ సుమతి అత్తమ్మకి 2 కళ్ళు. వాళ్ళల్లో ఒకరి పెళ్ళైనా మీ అత్తమ్మ కళ్ళారా చూడాలి కదా. ఏ ప్రీతి పెళ్లి సుమతి కళ్ళారా చూడటం నీకు ఇష్టం లేదా? సుమతి తిరిగి రావడం నీకు కష్టంగా ఉంటుందా? మీ మేనత్తని చూడాలని నీకు లేదా? మీరు మంచి ఉద్దేశంతో ఈ మాటలు అంటుంటే నేను నిజంగా సంతోషిస్తానత్తయ్య. కానీ మీరు దురుద్దేశంతో ఈ కండిషన్ పెడుతున్నారు. నువ్వు ఏవైనా అనుకో, ప్రీతి పెళ్లి నువ్వు మీ నాన్న అమ్మ కలిసి చేయలేరు. తన పెళ్లి నేననుకున్నట్టుగా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీలా మేము ప్రీతిని చెడ్డవాడికిచ్చి పెళ్లి చేయాలనుకోవట్లేదు. ఈ అబ్బాయి చాలా మంచివాడు. ఈ మంచివాడు రేపు చెడ్డవాడు కావచ్చు కదా. ఆ చెడ్డవాడు మంచివాడుగా మారొచ్చు. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ చూస్తూ చూస్తూ ఒక చెడ్డవాడికిచ్చి పెళ్లి చేయలేం కదా. అలా అని అంతగా ఆస్తిపాస్తులు లేని వాడికి ప్రీతినిచ్చి పెళ్లి చేయలేం కదా. నేను చూసిన పెళ్లి కొడుకు కోటీశ్వరుడు. ఆ రాకేష్ ముందు ఈ హేమంత్ ఎందుకు పనికిరాడు. అంటే మీరింకా ప్రీతి పెళ్లి ఆ రాకేష్తో జరుగుతుందని కలలు కంటున్నారా? కలలు కాదు, వాస్తవం చెప్తున్నాను. ప్రీతి పెళ్లి రాకేష్తోనే జరుగుతుంది, జరిపిస్తాను.